హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వరుణ్ సందేశ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన వీరాజీ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ August 2, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ఆద్యనంద్ హర్ష. ఈ మూవీ మిస్టరీ అండ్ థ్రిల్లర్ పరంగా సెకండ్ హాఫ్ నుంచి చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టోరీ ట్రూ బేస్డ్ స్టోరీ కాబట్టి చాలా సీన్స్ అయితే మీకు ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా డబ్బున్న వారితో మనం ఏదైనా పోటీ పడితే దాని తర్వాత లాస్ అయ్యేది మాత్రం మిడిల్ క్లాస్ వారే అన్నట్టుగా చూపించారు. అంతేకాకుండా న్యాయం కోసం ఒక పేదవాడు పోరాడుతూ ఉంటే అతని లైఫ్ కూడా స్పాయిల్ అయితే అన్నట్టుగా చూపించారు. ఇది ట్రూ స్టోరీ కాబట్టి చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా స్లోగా ఉంటుంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే వరుణ్ సందేశ్ అలియస్ శాండీతో పాటు యాక్టర్, డాక్టర్, పూజారి, అలాగే సినిమా ప్రొడ్యూసర్, మిగతా ఒక ఇద్దరు ముగ్గురు, టోటల్గా ఒక 10 మెంబర్స్ పాడుబడిన మెంటల్ హాస్పిటల్లోకి అయితే వెళ్తారు. ఇలా పాడుబడిన మెంటల్ హాస్పిటల్ బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత వీరికి ఏమైంది, ఆ బిల్డింగ్ దగ్గరికి ఈ 10 మంది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వీరి లైఫ్లో ఎలాంటి మిస్టరీ స్టోరీ జరిగింది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ ట్రూ స్టోరీ కాబట్టి చాలా సీన్స్ అయితే నచ్చుతాయి, కానీ కావాల్సినంత అవుట్పుట్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. ఈ 10 మంది ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఏదో ఒక బోరింగ్ సీన్స్ అయితే యాడ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. అంతేకాకుండా వరుణ్ సందేశ్ గారు ఎందుకనే గెటాప్ వేశారు, ఎందుకని వరుణ్ సందేశ్ గారు కూడా ఈ పాడుబడ్డ బిల్డింగ్లోకి రావాల్సి వచ్చిందనేది స్టోరీ కూడా చాలా నచ్చుతుంది. టోటల్గా 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే ఒక సాంగ్ వినడానికైతే నచ్చుతుంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రం నెక్స్ట్ టైం జరుగుతుందో ఇమాజినేషన్ అయితే చేయలేరు. కాకపోతే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఈ సినిమా చూస్తే మీకు అంతగైతే నచ్చదు. స్టోరీ అయితే చాలా బాగుంది, కానీ కావాల్సినంత అవుట్పుట్ అయితే రాలేదు. ఈ మూవీ థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసేది ఉంటే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేది. కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ జస్ట్ 1 hour 35 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. కాకపోతే వరుణ్ సందేశ్ గారు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక 5 to 10 minutes ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ స్కిప్ చేస్తే ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయవచ్చు. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. 1 time వాచే. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం అయితే ఒకసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీరాజీ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.